రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రభు పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 125వ కీర్తన మొదటి వచనం. యెహోవాయందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ఈ కీర్తనను యాత్ర కీర్తనలు అంటారు. ప్రభువు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచగలుగుతారో వారి జీవితాలు స్థిరపరచబడతాయి. ఈరోజు ఎక్కడ మనం వింటున్న స్థిరత్వం లేని జీవితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. వారు జీవిస్తున్న జీవితంలో ఏది వారి జీవితాలు స్థిరమో గ్రహించలేక, ఏ విధముగా ఉండగలిగితే వారి జీవితాలు స్థిరపరచబడతాయో గ్రహించలేక చాలామంది ఈ లోకంలో పడి జీవిస్తున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఎవరైతే యెహోవాయందు నమ్మకం ఉంచగలుగుతారో వారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలె ఉందరు. ఈరోజు దేవుడి మీద నమ్మకాన్ని ఉంచగలిగితే ఖచ్చితంగా మనందరము కూడా స్థిరపరచబడతాం. స్థిరత్వము దేవునిలో ఉంది. స్థిరత్వము ఆయన యందు నమ్మకములో ఉంది. కాబట్టి దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు ఈ ఉదయకాలమే మీతో నాతో మాట్లాడుతున్న మాట, నీవు దేవుని యందు నమ్మకముంచు. వేరే వేరే విషయాల మీద, వేరే వేరే ఆలోచనల మీద, వేరే వేరే లోక విషయాల మీద కాదు నమ్మకము. దేవుని యందు నమ్మకమించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను స్థిరపరచబడతాడు. ఖచ్చితంగా నిన్ను స్థిరపరుస్తాడు. ఇదే అధ్యాయములు 5వ వచనం అంటాడు, ఆయన తొలగిపోవును. అంటే ఎవరైతే దుష్టత్వాన్ని నమ్ముకుంటారో, లోకాన్ని నమ్ముకుంటారో వారి జీవితాలు తొలగిపోతాయంట. ఈరోజు ప్రభు యొక్క నీతో నాతో చెప్తున్న మాట, మనందరము కూడా ఆయనందు నమ్మకం ఉంచుదాం. ఆయనందు నమ్మకాన్ని కలిగి ఉందాం. ప్రభు మిమ్మల్ని, మీ జీవితాల్ని ప్రభు స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్తన దేవా, నీకు వందనాలు. ఈ ఉదయమే తండ్రి ఈ ప్రియమైన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఎవరైతే నాయనా ఇదిగో నీ యందు నమ్మకము కలిగి ఉంటారో వారి జీవితాలు స్థిరపరచబడతాయని మీరు చెప్పారు ప్రభా. ఆ విధముగా తండ్రి ఇంకో ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు స్థిరపరచండి. ఎవరైతే ప్రభా అనాలోచనతో ఉన్నారో, ఎవరైతే జీవితంలో స్థిరత్వం లేకుండా తండ్రి వేదన కలిగి ఉన్నారో వారి జీవితాలు ఇప్పుడే మీరు స్థిరపరచండి అయ్యా. నీ యందు నమ్మకం ఉంచగలిగే కృప మీరు వారికి దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి ఈ మాటలు వింటున్న వారిని తండ్రి మీ కృప చూపండి, మీ హస్తాల నుంచి మీరు తోడుకోండి. ఈరోజు వారి జీవితంలో ఒక గొప్ప మేలుకరమైన కృప వారిపై మీరు ఉంచుతారని, మీరు తోడుకుంటారని మీ ఘనమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.